వాళ్ళకి ఇద్దరు పిల్లలున్నా ఆ పాఠశాలలో చదివే పిల్లలంతా నా పిల్లలనే చెప్పుకుంటారు ఎక్కడ పోయినా. ఇప్పుడు సార్ కూడా చెప్పింది కదా, నేను దోమలగూడలో బీపీడీ వేసేటప్పుడు మా స్టూడెంట్ అని. సో హ్యాపీగా ఫీల్ అవుతా. అందరూ తల్లిదండ్రులకి ఇద్దరే పిల్లలని చెప్పుకుంటారు బయట, గురువులు మాత్రం ఆ పాఠశాలలో చదివిన పిల్లలందరూ నా పిల్లలనే చెప్పుకుంటారు. స్వార్థం ఉండేది వాళ్ళకి, నిస్వార్థంతో ఉంటారు. గట్టిగా క్లాస్ కొట్టాలి. మా ఊరు బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళే మీరు మా ఉపాధ్యాయులారా. మా ఊరి మా ఊరి మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళే మీరే మా ఉపాధ్యాయులారా. మా ఊరి మా ఊరి మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఈ గుడిలో దేవుళ్ళే మీరే మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలలో మెరుగైన రోజులు పాదాలకు 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 వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా పిల్లల మీ పిల్లలతో మా ఉపాధ్యాయులారా, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా పిల్లల మీ పిల్లలతో మా ఉపాధ్యాయులారా. నిజంగా మీ తల్లిదండ్రులతోని ఇవాళ నా బిడ్డ నా కొడుకు గొప్ప చదువులు చదువుకొని మాలా కష్టపడకూడదు, వాళ్ళు ఒక డాక్టరు, ఒక టీచరు, ఒక యాక్టరు, ఒక కలెక్టరు, ఒక పోలీసు కావాలని కలలు కంటున్నారు. నిజమా కాదా? నిజమా కాదా? మనమేం చేస్తున్నాం? దీని రోజులో పడిపోయినాం. ఇంటికి పోయినాక ఫోన్ పట్టుకుంటాం. నిజమా కాదా? మీరు